ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే మ్యామ్. నమస్తే ప్రత్యూష, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సోషల్ మీడియా గురించి మాట్లాడితే, అంటే సోషల్ మీడియా వల్ల మనకు చాలా బెనిఫిట్సే ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేనివి కూడా ఊహించి ఒకటి క్రియేట్ చేయడం, ఒక మనిషి గురించి ట్రోల్ చేయడం, వేరే పోస్ట్ కింద వెళ్ళి మన కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. రీసెంట్గా మనకి బర్నీ గారి గురించి కూడా, ఆ తనికెళ్ళ బర్నీ గారి గురించి మోడీ గారిని కలిశారు. సో దాన్ని కూడా ట్రోల్ చేశారు. అంటే ఏదో నువ్వు పద్మశ్రీ కోసం ఆయన దేవుడితో పోల్ చేస్తున్నావు, అదొక విషయం. ఆయనకి ఏవో విల్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, చాలా ధనవంతుడు అని చెప్పేసి అదొక ట్రోలింగ్. సేమ్ టైం ఇంకొక అమ్మాయి గురించి కూడా బ్యాడ్గా అమ్మాయి పోస్ట్ కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళింది. సో ఇవన్నీ మనం ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎలా అరికట్టగలం? ఈ చూసేదేం లేదు, కమెంట్స్ చూడకూడదు అంతే, బట్ కమెంట్స్ చూడకూడదు. అంటే మీకు మనం అందరం మీడియాలో ఉన్నాము, తెలుసు మనకి కదా. కొన్ని వర్గాలు ఉంటాయి, కొంతమంది ఉంటారు, అందులో మనం చెప్పిన మంచి తీసుకోకుండా అంటారు కదా, జల్లెడ పట్టి వెతికినట్టుగా అందులో ఏం తప్పులు ఉన్నాయి, ఏం మాట్లాడారు, సో అనేసి అందులో తప్పులు వెతికి దాన్ని హైలైట్ చేసే వాళ్ళని సో మనం అసలు కేర్ చేయకపోవడమే మంచిది. అందుకని కాకపోతే ఏంటంటే మనం ఒక మీడియాలో ఉన్నప్పుడు కామెంట్స్ వచ్చినా కూడా మనము దాన్ని పట్టించుకోకూడదు. ఒకవేళ చదివినా కూడా దాన్ని మనం కేర్ చేయకూడదు. వీళ్ళు అన్నారే, వాళ్ళు అన్నారే అంటే మనము దీంట్లో ఉన్నాం కాబట్టి, సోషల్ మీడియాలో ఉండి ఎంతోమంది ఎన్నైనా మనం అందరికీ నచ్చాలని లేదు కదా ప్రత్యూష, కదా. నేను ప్రత్యూష అంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రత్యూషాన్ని అందరు ఇష్టపడాలని లేదు. అట్లాగే మేడం అంటే మీకు ఇష్టం, కానీ మీకు ఇష్టమైనంత మాత్రం అందరు యాంకర్లకు ఇష్టమని లేదు కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేము. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనము నా గురించి పెట్టకు ప్లీజ్, నేను ఇది మాట్లాడాలనుకున్నా, నీకు ఇలా అర్థమైందా, నా గురించి కమెంట్ పెట్టకు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువైపోతారు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ అవ్వగానే ఫస్ట్ అందులో మంచి తీసుకోకుండా నెగిటివ్ పాయింట్సే చూస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అసలు పక్క నుండి మనం చూసినట్టు 24 hours వాళ్ళ షాడో లాగా మనము నీడలాగా ఎంబడి ఉండి అన్ని చూసినట్టు, ఆ చేసేవాడు ఎవరో మన కన్సర్న్ తీసుకొని చెప్పినట్టుగా దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడతారు. సో దాని వల్లనండి కొంతమంది నిజంగా చాలా బాధపడిపోతారు. కొంతమంది అసలు పట్టించుకోరు. నేనైతే అసలు ఏం పట్టించుకోను చెప్తున్నా. ఎందుకంటే మనం పట్టించుకోవడం వేస్ట్ అండి. వాడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం వీ కెనాట్ ఆన్సర్ కదా. సో భరణి గారు కూడా, తనికెళ్ళ భరణి గారు మీకు తెలుసు, చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్. తను చాలా మంచి యాక్టర్ అని మనం మళ్ళీ ఇప్పుడు అతని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. సో ఎప్పటి నుంచో ఒక మంచి యాక్టర్గా కాంట్రవర్సరీ లేకుండా, ఎవరి గురించి మాట్లాడకుండా, చాలా మటుకు తను భగవంతుడి గురించే మాట్లాడుతూ చాలా మందిని మోటివేట్, చాలా మంది ఇంపాక్ట్లో చాలా మటుకు ఆయన స్పీచెస్ కూడా ఇచ్చారండి. సో చాలా అంటే జనరల్గా ఈ ఇండస్ట్రీలో తనికెళ్ళ భరణి గారు అంటే ఒక పెద్ద మనిషి. సో ఇతను ఎవరికైనా నలుగురికి మంచి చేసేతను, నలుగురికి మంచి చేసేతను, మంచి చెప్తాడు. ఏదైనా మనం ఒక సమస్యతో వెళ్తే ఈయన తనకు తోచిన సలహా ఇస్తారు అనేది ఒక మంచి పాజిటివ్ టాక్. ప్లస్ అతను నైజం కూడా అంతే, చాలా ఉత్తమమైన, ఇది చాలా దైవభక్తి గల అతను. ఆయన ఏం చేశారంటే, మొన్న మోదీ గారు వచ్చినప్పుడు ఆయనను కలిసేసి అంటే ఆయనను చేతులు ఇలా ముద్దు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఎంత ఎమోషనల్ అయిపోయారంటే, ఆయన కలిసి వచ్చిన తర్వాత నా జీవితం ధన్యమైపోయింది. నేను ఒక రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి చూడలేదు, కాదు అలాంటి ఒక వ్యక్తిని నేను చూశాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా జీవితం ధన్యమైపోయింది, ఆయన చేతిలో నేను ముట్టుకున్నాను. సో నేను చాలా బ్లెస్డ్ అనేసి తన ఎమోషన్ ఏదుందో అది ఆయన ట్వీట్ చేశారు. జనరల్గా మనమైతే నిజంగానే కదా, నిజంగా ఆయనని వెళ్ళి కలవడం అనేది ఎంత భాగ్యం ఉంటేనే కలుస్తారు కదా. మనకు ఆ భాగ్యం లేదే. భరణి గారిని ఆయనను కలిశారు కాబట్టి, భరణి గారిని కలిసి కనీసం ఆయన చేతులు మనం ముట్టుకుంటే కూడా మనం కూడా ధన్యులమే అనేసి మనం అందరం ఒక పాజిటివ్ థింకింగ్లో అనుకుంటాం. భగవంతుడిని చూసినట్టుగా ఉంది అని ఎందుకు అనుకున్నారంటే, సో ఆయనను ఒక పాజిటివ్గా చూశారు కాబట్టి ఆయన ఒక ఎమోషనల్గా ఆయన పోస్ట్ పెట్టారు. కొంతమంది అంటే కొన్ని కమ్యూనిటీస్ ఏం చేశాయంటే,
దీన్ని నెగిటివ్గా రాయడం మొదలుపెట్టాయి. ఏమని, నీవు చాలా కష్టపడి వెళ్ళి కలిసావు, మరి ఆయనను కలవడానికి నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసావో ఏంటో, మామూలుగా నేను మీరు కలవలేము, ఆయనను కలవడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డావో, కాబట్టి ఆయనను ఎన్ని కలవడం అనేది చాలా ఇది. ఈ కలవడం వెనక నీ స్వార్థం ఏముంది అంటే, నీకు ఇంతవరకు పద్మశ్రీ రాలేదు, అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి, నీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు అందలేదు, కాబట్టి ఇది రావాలి అనేసి నువ్వు అతన్ని వెళ్ళి కలిసావు, వారిని కలిసావు, మోదీ గారిని, అందుకని ఇలా పోస్ట్ చేశావు. ఈ పోస్ట్ చేసింది ఈ పార్టీ వాళ్ళు ఆయన వరకు తీసుకెళ్తారు, కాబట్టి మోదీ గారు చాలా ఇంప్రెస్ అయిపోయి నీకు రేపు రాత్రికే మోదీ గారు పద్మశ్రీ ఇస్తారు అన్నట్టుగా ట్రోలింగ్ చేశారు. సో పద్మశ్రీలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఆయనకి రాకున్నా కూడా పద్మశ్రీ ఇచ్చినట్టుగానే, ఆయన ఒక ప్రూవ్డ్ యాక్టర్ అండి ఆయన కదా, ఆయన ఎంతో సీనియర్ మోస్ట్ ప్రూవ్డ్ యాక్టర్. ఆయన గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా మనం మైకులు పట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. పలాని గారు, భరణి గారు, ఇలా తనికళ్ళ భరణి గారు ఎన్నో పాత్రలు చేశారండి, ఎన్నో నిరూపించుకున్నారు. ఆయనకు కోట్లు ఉన్నాయి అంటే, అవునండి, కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. ఆయన ఏమి ఎవరిని మోసం చేసి ఏం సంపాదించుకోలేదు. ఆయనకు విల్లాలు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవండి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, చాలా విల్లాలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అంటే ఎస్, కష్టపడుతున్నారు, ఆయన సంపాదించుకుంటున్నారు. ఎవరన్నా మోసం చేశారా, లేకపోతే ఎవరికైనా వేరే మాటలు చెప్పారా, ఎవరిదన్నా కబ్జాలు చేశారా, చేయలేదు కదా. అంటే కొంతమంది ఏంటంటే అమ్మా, ఎంతసేపు వచ్చి మళ్ళీ చెప్తున్నా కదా, మళ్ళీ నెగిటివ్ గానే ఆలోచించడం అనమాట. సో ఆయనను అనడము అనేది చాలా తప్పండి అది అసలు. సో ఆయనకు వచ్చినా రాకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఆయనకి కదా. ఇవాళ వచ్చినంత మాత్రాన ఆయన ఎగిరి గంతేసేది లేదు, రానంత మాత్రాన అయ్యో నాకు రాలేదే, నేను అంటే ఇంకా నేను నటన నేర్చుకోవాలేమో అని నేర్చుకునేదైతే ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన తల పండిపోయిన ఆయన అన్ని నేర్చుకున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అంటే ట్రోలింగ్స్ అనేవాళ్ళు, కొంతమంది ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఏంటంటే పని పాట లేక చేస్తున్నారు. అంటే దీనివల్ల కొంతమంది హర్ట్ అవుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుకున్నప్పుడు అతనికి వాళ్ళ ఫ్యామిలీలో, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో ప్లస్ అతనికి కూడా HIV ఉందని చెప్పేసి ఈ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసేసి, లేదు అతన్ని పెళ్లి చేసుకోవద్దు అని అమ్మాయిని చెప్పారు. ఆ అమ్మాయి కూడా సరే అనింది. అయితే ఈ అబ్బాయి ఏం చేశారంటే కోపంతో, అంటే వేరే అబ్బాయితో పెళ్లి కుదిర్చారు, నన్నే పెళ్లి చేసుకోవని చెప్పేసి. అంటే మనుషులు చెప్తున్నా కదా ప్రత్యూష, ఎంత దుర్మార్గంగా తయారైపోయారంటే, నువ్వు నా కోసమే పుట్టావు, నా కోసం పుట్టావు కాబట్టి నేను అంటేనే నువ్వు ఊపిరి పీల్చుకోవాలి, లేకపోతే నీ ఊపిరి నేను బంద్ చేసేస్తాను, నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు అన్నట్టు జనాలు తయారైపోయారు. అట్లాగే ఆ కుర్రోడు కక్షతో చాలా కోపంగా వెళ్ళి ఆ అమ్మాయికి ఒక HIV పేషెంట్ బ్లడ్ అతనికి అమ్మాయికి ఇంజెక్ట్ చేశాడు. చేయగానే ఆ అమ్మాయి చాలా కంగారు పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. సరే ఆ కేసు ఏమైనా చాలా సున్నితంగా వాళ్ళు పరిష్కరించుకున్నారు, అయిపోయింది. వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు, అది వాళ్ళ మధ్యలో విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ట్రోలర్స్ అందరూ, ఈ అమ్మాయికి ఆల్రెడీ HIV ఉంది, ఈమె తిరిగిపోతూ, ఈమె అతన్ని మోసం చేసేసింది, ఈమెకు క్యారెక్టర్ లేదు, ఈమె ఎంతమందినో ఇలా మోసం చేసిందని జనాలు, పెన్ను ఉంటుంది కదా చేతిలో, ఇష్టం వచ్చినట్టు పెన్ను చేతిలో ఉంటుంది, లేకపోతే కీబోర్డ్ చేతిలో ఉంటుంది, కాబట్టి వాళ్ళకు తోచింది ఏమనుకుంటే అది రాసేసారండి. అంటే యాజ్ మళ్ళీ చెప్పినట్టుగా ఆమె పక్కన ఉండి వీళ్ళు చూసినట్టుగా, ఆమెను చిన్నప్పటి నుంచి ఈమె క్యారెక్టర్ వీళ్ళకు తెలిసినట్టుగా, అంటే మనసుకు ఏది తోస్తే అది, అంటే ఆ అమ్మాయిని చాలా కించపరుచుతూ, ఆమె క్యారెక్టర్ను చాలా తక్కువ చేస్తూ మాట్లాడి ఎంతమందో ఆమెను ట్రోల్ చేశారు. చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆల్రెడీ తను దెబ్బతిని ఉందండి కదా, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అతడికి ఇలా అయింది, అతను వచ్చి నన్ను బాధ పెట్టాడు, మరి ఇప్పుడు రేపొద్దున నాకు HIV వస్తుందో ఏంటో అని, లేదో, సో ఇన్ని ఉన్నాయి, ఇంత బాధలో ఉన్నాను, నా తల్లిదండ్రులు నా వల్ల బాధపడుతున్నారు అనేది ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక ట్రామా నడుస్తుంది. అది ఉన్నప్పటికీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఈ అమ్మాయి గురించి ఎవరెవరు బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అవి చదవడం, పదే 24 గంటలు ఆ వీడియో ఆన్ చేయడము, ఈమె గురించి రాసింది చదవడం, ఇలా చేసి ఆ మైండ్ అంతా తన ఏంది ఎక్కించుకుందంటే, తలంతా దేనితో నిండిపోయిందంటే, నేను చెడ్డదాన్ని, నేను మంచిదాన్ని కాదు, నన్ను అందరూ ఇలా అంటున్నారు, నేను ఉండి వేస్ట్ అనేసి ఆ అమ్మాయి తన ప్రాణాలు తీసుకుందండి, సూసైడ్ చేసుకొని చనిపోయింది. దీనికి ఎవరండి బాధ్యత?
ఎవరి బాధ్యత? నిజంగా హెచ్ఐవి ఎక్కించిన అతను కూడా కాదు, తల్లిదండ్రులు కాదు, ఎవరు కాదు. ఎవరి బాధ్యత అంటే ఈ సొసైటీ కదా. ఈ సొసైటీ ఆ అమ్మాయిని చంపేసింది అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనకు తెలియని విషయాలు మనం మాట్లాడకుండా ఉండడం మంచిదండి. అనవసరంగా మనం కామెంట్ చేసి అమ్మాయి జీవితాన్ని ఎవరు నాశనం చేశారంటే మళ్ళీ చెప్తున్నా, ఈ జనాలే, ఈ బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళే. కాబట్టి అంటే సలహా ఏంటంటే అసలు మనం పట్టించుకోకూడదండి. బ్యాడ్ కామెంట్స్ అనేది అసలు పట్టించుకోకూడదు. ఒకవేళ చదివినా కూడా నిజంగా మంచి కామెంట్ అయితే, మంచిగా ఎవరైనా మమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు మంచి హృదయంతో, మేడం ఇది మీరు కరెక్ట్ చేసుకోండి, మీరు ఇలా మాట్లాడారు, సో ఇలా ఇది మీరు పొరపాటున అన్నారు, మేము కరెక్ట్ చేసుకోండి అన్నప్పుడు ఎస్ మనం నిజంగానే కరెక్ట్, అది సద్విమర్శ. అట్లాగే అమ్మ యాంకర్ నువ్వు ఇలా ఇలా ఇదేదో నువ్వు మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఇలా అన్నావు, ఇలా అనకూడదు అన్నప్పుడు ఎస్ అవునా అనేసి మళ్ళీ మనం మాట్లాడుకుంది ఒకసారి రివైజ్ చేసుకొని ఎస్ నెక్స్ట్ షూట్ లో మనం మాట్లాడకుండా ఉంటాం కదా. అది మంచి విమర్శ. అంతేగాని మీరు ఇలా అనవసరంగా చూసినట్టు వాళ్ళ క్యారెక్టర్ మీరు మాట్లాడితే మరి ఒక నిండు ప్రాణాన్ని తనకు బలైపోయింది కదా. దీనికి అందరికి ఎవరు కారణం అంటే మళ్ళీ సొసైటీని. కాబట్టి కానీ అంటే మీరు చెప్తున్నారు కదా కామెంట్స్ చూడొద్దు, దాన్ని మనసుతో తీసుకోవద్దు అని చెప్తున్నారు. బట్ అది సెలబ్రిటీస్ కి సాధ్యం అవుతుంది కానీ కామనర్స్ కి అసలు సాధ్యం కాదు మ్యామ్. అంటే మనం ఎవ్రీ మినిట్ కి మనకు వచ్చే కామెంట్స్ చూస్తూ ఉంటాం, దాన్ని పర్సనల్ గా తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం తీసుకోకపోయినా మన ఫ్యామిలీ చూస్తూ ఉంటుంది కదా, సో చూసి అవన్నీ కూడా నువ్వు ఇలా చేయడం బట్టే నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. అవునండి, దాంట్లో బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే నేను చేసింది నీకు నచ్చలేదు, మరి మంచి కామెంట్స్ రాసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను అదే చెప్తున్నా, కాదు నేను ఈ ఉద్దేశంతో మాట్లాడాను, దయచేసి నన్ను ట్రోల్ చేయకండి అంటే వింటారా? వినరు. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు అనరండి ప్రత్యూష, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఏంటో తెలుసు, వాళ్ళ అమ్మాయి ఏం మాట్లాడిందో తెలుసు. సో వాళ్ళ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఎవరో ఇతని వాళ్ళు దాన్ని వెతికి దాన్ని బ్యాడ్ గా కామెంట్ చేసినంత మాత్రాన ఫ్యామిలీ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఒక్కొక్కసారి ఫ్యామిలీ కూడా మనకి రివర్స్ అవుతుంటుంది. ఆ సిచువేషన్ లో మనం ఎలా డీల్ చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఫ్యామిలీకి వాళ్ళ పిల్లల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి కదా. నమ్మకం లేకపోతే నీ పిల్లలను నీ ప్రత్యూషను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు కదా. కాబట్టి ఇలాంటి ఉన్నా కూడా ఫ్యామిలీ దయచేసి మీరు పిల్లలను అంటే ఎవరైనా సరే అవునా నిజమే నువ్వేదో మాట్లాడావు, నువ్వేదో అన్నావు, అందుకనే వీళ్ళ కామెంట్ చేశారు అని అంటే మనము అంటే నచ్చను. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి నచ్చనప్పుడు దాంట్లో అన్ని మైనస్ పాయింట్సే వెతుకుతారు కదా. నచ్చింది అనుకోండి నేను సర్దుకుపోతా, అయ్యో ఈ రోజు ఇలా మాట్లాడింది ఏంటి ఈ అమ్మాయి, ఫోన్లో ఏదో పాపం చాలా ఎన్ని షోలు చేసిందో ఏమో, ఈ రోజు ఫ్లోలో ఏదో ఒక మాట మాట్లాడింది, నెక్స్ట్ టైం నేను సర్దుకోమని చెప్తాను కదా. అదే నాకు నచ్చలేదు అనుకో, నేను అదే హైలైట్ చేస్తా, అదేంటి ఇలా ఎందుకు మాట్లాడింది, ఇది తప్పు కదా అని చేస్తాను. కాబట్టి ఈ ట్రోలింగ్స్ ఈ కామెంట్స్ గురించి మనం పట్టించుకోకపోవడం. ఎస్ సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళు దేనికి వాళ్ళు చెల్లించరు కాబట్టి అంటే వాళ్ళకి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంటే తనికెళ్ళ భరణి గారు అన్నారు, ఆయన వరకు వచ్చిందో లేదో కూడా తెలియదు కదా. అంటే కావాలని ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు మీరు అన్ని మైనస్ పాయింట్సే మాట్లాడతారు కరెక్ట్ కదా. కాబట్టి ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోకపోవడమే మంచిదండి. మనం ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చామో, ఎప్పుడైతే మనము ఒక మీడియాలో ఉన్నామో, ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి మనను గుర్తిస్తున్నారో, అంటే సెలబ్రిటీస్ ఏంటంటే ఎంతమందిలో ఉన్నా ఆ మనిషిని గుర్తించే వాళ్ళే సెలబ్రిటీస్ కదా. చిరంజీవి గారు ఎక్కడున్నా గుర్తిస్తారు కదా. అట్లాగే ఇంకొకరు ఎవరో XYZ వాళ్ళను చూడంగానే గుర్తిస్తారు. సో మామూలు వాళ్ళని ఎవరు గుర్తించరు, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ప్రజలతో ఉంటారు కాబట్టి వాళ్ళను సెలబ్రిటీస్ అని అంటారు. కాబట్టి వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు, అలా పట్టించుకుంటే అసలు జనాలలోకి రారు. కాబట్టి మామూలుగా సామాన్య ప్రజలు కూడా ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో, ఎవరైతే నిజంగా ఎవరి గురించైనా ఎవరైనా మాట్లాడితే పట్టించుకోకపోవడమే మంచిది. ఎప్పుడు పట్టించుకోవాలంటే ఎస్ మనం ఏమైనా కరెక్ట్ చేసుకునేది ఉంటే తప్పకుండా కరెక్ట్ చేసుకోవడం విషయంలో మాత్రమే మనం పట్టించుకోవాలి. నైస్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.